నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. దశావతారాలు 10 ఉన్నాయి. 11వ ఉంటే ఎవరు అవుతారు? 11వ సపోజ్ దశావతారాల తర్వాత ఇంకొక అవతారం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఎన్టీఆర్ ద హ్యూమన్ బీయింగ్. ఎన్టీ రామావతారం అవుతుందా? నాకు అందరి దేవుళ్ళు కానీ ఎక్కువ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాను. ఆయన చేసిన మూలానో వాట్ ఎవర్ మూల, ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ పర్సన్, as a politician, as a human being. As a human being I felt that he has far more better qualities than Rama and Krishna, original Rama and Krishna. Like for example, everything, like the way he speaks or the way he comes across, whatever it is. పురాణాలు కేవలం ఇది రోల్ మోడల్స్ అంత హైప్ లేకపోతే కేవలం కథల్ని వాస్తవాలుగా చూడగలిగితే వాటికి తావు ఉందని మీరు అనుకుంటున్నారు? అలాంటి స్టోరీస్ పురాణాలకి దేవుడు కనెక్షను లేకపోతే ఏమంటారు దాన్ని, ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్, ఒక దైవత్వం లేని ఆస్పెక్ట్లో కేవలం కథలుగా వస్తే నాకు తెలిసి బి గ్రేడ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంత లాజిక్ లేని అబ్సల్యూట్ క్లారిటీ లేని కథలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీ మీద దండయాత్రకు వచ్చి మిమ్మల్ని మీతో ఒక డిబేట్కి రెడీ అంటే మీరు రెడీయా? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్, ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, నేను ఐ డోంట్ క్లెయిమ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం. నేను ఒక మామూలుడికి ఆ పురాణాల గురించి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. దాని గురించి నేను మాట్లాడతాను. అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తా. నీకు అర్థం అవ్వంది ఏంటంటే, శివుడు తన కొడుకుని ఎందుకు చంపాడు, తల నరికి ఏనుగు తల ఎందుకు పెట్టాడు, తన కొడుకు తల ఎందుకు పెట్టలేకపోయాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీలీ లిసన్. ఐ విల్ బి వెరీ గ్లాడ్. ఐ మైట్ గో అండ్ జాయిన్ హిందూ పరిషత్. జాయిన్ అవుతా, నాకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తాయి. సేమ్ థింగ్, అయోధ్యను వదిలేసి ఉట్టి ఎవరో ఒక పాతకి కైకేకి ఇచ్చిన వాటికి రాముడిని పంపేసి అంత ఇర్రెస్పాన్సిబిలిటీతో ఒక కింగ్ ఉంటే దాన్ని అది కరెక్టే తను చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను బిహెచ్పిలో చేస్తాను. కృష్ణుడు మోస్ట్ ఇంట్రిగింగ్ క్యారెక్టర్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ. స్త్రీ క్యారెక్టర్స్లో హూ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ ఇన్ ద పురాణాస్? I really doubt any స్త్రీ క్యారెక్టర్ has ever been given importance. Always under the feudalistic as societyలో రాసిన బుక్ కాబట్టి they're always relegated to the background. నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ కూడా, అంటే మహాభారతంలో టు ఎన్ ఎక్స్టెంట్ జరిగి ఉండొచ్చు అది, బట్ నేను రామాయణంలో మాత్రం అసలు గుర్తుకు. రిమోట్ కంట్రోల్స్ అని స్త్రీల దగ్గర ఉన్నాయి, కైకే దగ్గర ఉంది ఒక పక్క, సీతమ్మ వారి వల్లే మొత్తం అసలు రామాయణం. అంటే అది ఇన్స్టిగేటర్ ఆస్పెక్ట్కి మూవ్ చేసిన దానికి ఒక మనం రోల్ మోడల్స్ గురించి మాట్లాడతాం. రోల్ మోడల్స్ అనే దగ్గర స్త్రీలు ఎప్పుడు నాకు ఎక్కడ కనపడలేదు. సీతమ్మ వారి సహనానికి ప్రతీక, భూదేవ్ అంతటి సహనం సీతమ్మ వారి. ఎలాగా అంటే అప్పుడు ఏంటంటే దాన్ని రాసింది నేను ఏం చేసినా పడి ఉండాలి అని మగోడు ఒక స్త్రీని నొక్కి పట్టించడానికి ఒక సీతమ్మ వారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రై చేశారు ఫ్యూడల్ కైండ్లో. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ రెలెవెంట్ నౌ. ఇట్ ఈస్ నాట్ రెలెవెంట్. ఇట్ షుడ్ నాట్ బి రెలెవెంట్. వాట్ షుడ్ షీ హావ్? ఇప్పుడు నాకు ఒక నార్మల్ యావరేజ్ ఇండియన్ హౌస్ వైఫ్, షీ బిహేవ్స్ లైక్ సీత. ఐ థింక్ ఇట్ ఈస్ స్లేవరీ. ఇట్ ఈస్ స్లేవరీ. ఏం చేస్తుంటారు ఇప్పుడు? మోడర్న్ రామాయణం జరుగుతుంది, తను ఊరుకోదు ఇలా చేస్తే. ఎవరైనా ఎత్తుకుపోయారు ఇప్పుడు. ఏ స్త్రీ అయినా వచ్చేసి అడవికి వెళ్ళిపోతే అని భార్య మీరు వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను వెనకాల అంటదా? ఎందుకు మీరు అడగాలని ప్రవోక్ చేస్తుంది కదా ఎవరైనా. అంటే అప్పుడు ప్రవోక్ చేయకపోతే పతివ్రత కదా. ఏ ఇంట్లో కూడా మన కుటుంబం మనది మనం చూసుకోవాలి ఎవరైనా సరే అనేది ఒక థర్డ్ అబ్జర్వేషన్ ఇవ్వటం అనేది ఏ భార్యకైనా తన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని భర్త ఎవరిదో మాట ఇనేసాడని తను వెనక నోరు మూసుకుని వెళ్ళిపోయి ఒక బొమ్మలా ఉంటే దెర్ ఇస్ నో పర్సనాలిటీ ఇన్ దట్ పర్సన్. అది మోడర్న్ ఇప్పటి రోజుల్లో వాట్ ఎవర్. కానీ అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా రోల్ మోడల్ అంటే. ఎందుకంటే విత్ టైమ్ అండ్ విత్ వి అండర్స్టూడ్ ఇట్ ఈస్ రాంగ్. సో ఇన్ బ్రీఫ్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పురాణాస్ ఆర్ నాట్ రెలెవెంట్ ఇన్ దీస్ డేస్ అండ్ ఈవెన్ దే డోంట్ ఈవెన్ మేక్ గ్రేట్ స్టోరీస్. దే వర్ నెవర్ రెలెవెంట్. అదేదో బుక్స్లో మనం మాట్లాడి భజన చేసుకోవడానికి ఉంటుంది. ప్రాక్టికల్లీ యూ కెనాట్ అప్లై అండ్ దే నెవర్ అప్లైడ్ ఆల్సో. ఏ స్త్రీ కూడా సీతను రోల్ మోడల్గా తీసుకోలేదు 100%. ఐఎమ్ షూర్ సీతని పూజించవచ్చు బ్లైండ్గా, ఏం అర్థం చేసుకోకుండా. కానీ ఇంటికి వచ్చి సీతలా ఉండడం మాత్రం జరగదు. సీతమ్మ వారిని రాముడితో పాటు రాముడి పత్నిగా పూజిస్తారు, విడిగా ఎవరు పూజించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది రైటే. సో ఎనీ అదర్ క్యారెక్టర్ మహాభారతంలో ఎవరు మీకు అసలు? నథింగ్ కమ్స్ టు మై మైండ్. నథింగ్ కమ్స్ టు యువర్ మైండ్. సో ఇట్ వాస్ ఆల్వేస్ అ మేల్ డామినేటెడ్. బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ feudalist times. It's not relevant in democracy. నిజంగానే అవతార పురుషులు అంటారు, అవతార స్త్రీలను ఎందుకు అంటారు? అది పాయింట్. సో వాట్ వుడ్ యు లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ వర్మ గారు అబౌట్ ఇప్పుడు ఇంత డిస్కషన్? అంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లైఫ్. This is all related again to God or anything super aspect. So I don't think the answer will be very different.
నా పాయింట్ ఏంటంటే మీకు చదివారు, మీకు ఆనందం వస్తుంది, మంచి మ్యూజిక్ పీస్ అన్నారు, దాంట్లో ఏమైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రాములు వారు ఇలా వెళ్ళారు, రాములు వారు భద్రాచలం వెళ్ళారు అని వినటానికి మీకు బాగుంటే దట్ ఈస్ యువర్ కాల్. మీ ఎలాంటి మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి కథ ఇష్టం అనేది మీ సెన్సిబిలిటీ, మీ ఎక్స్పోజర్, మీ ఐక్యూ లెవెల్ అలాంటి రకరకాల ఆటల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే మీరు పూజించే ఒక గ్రంథం, మీరు పూజించే పురాణ పురుషులు అసలు నిజంగా ఆ పూజలకి అర్హుల అనేది క్వశ్చన్ చేసుకుంటాం అనేది ప్రోగ్రెషన్కి సింబల్. అది ఒకటి నేను చెప్పేది. ప్రోగ్రెషన్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పట్లోనే పురాణాల్లో ప్రోగ్రెసివ్ థాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్షువాలిటీ లాంటి కొన్ని బలమైన, ఇప్పుడు ఇంకా వివాదాస్పదం అవుతున్న కొన్ని అంశాలు అప్పుడే ప్రస్తావించారు. అప్పుడు ప్రోగ్రెసివ్ టైమ్స్ కాదంటారు. అయితే ఇప్పుడు అది ప్రస్తావించి తర్వాత వెనక్కి ఎందుకు వచ్చామన్న, పుష్పక విమానం కట్టేసి ఎయిరిండియాకి వచ్చి అప్పుడు అది చెప్పి ఇప్పుడు కూడా సెక్షువల్ రిప్రెషన్ పెట్టి అప్పుడు అక్కడ ఏదో మనం టెలిస్కోప్ దిక్సూచి ఉంది అని చెప్పి ఇటలీ అమెరికా కనిపెట్టిన 40 సంవత్సరాలకి మన దేశానికి వచ్చి అక్కడ కనిపెట్టి అక్కడ ఎందుకు ఆపేసి, ఎందుకంటే మనం కనిపెట్టలే, ఇది అదేమీ లేదు, అది ఎవరో రాసుకున్నారు. ఆ పర్టికులర్ రాసిన అతను తనకి గే ఫీలింగ్స్ ఉంటే తను రాసేసి ఉంటాడు. బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. అలాంటి స్టోరీస్ పురాణాలకి దేవుడు కనెక్షను లేకపోతే ఏముంటుందని ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్, ఒక దైవత్వం లేని ఆస్పెక్ట్లో కేవలం కథలుగా వస్తే నాకు తెలిసి బి గ్రేడ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంత లాజిక్ లేని, అబ్సల్యూట్ క్లారిటీ లేని కథలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీ మీద దండయాత్రకు వచ్చి మిమ్మల్ని మీతో ఒక డిబేట్కి రెడీ అంటే మీరు రెడీయా? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, నేను ఐ డోంట్ క్లెయిమ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం. నేను ఒక మామూలుడికి ఆ పురాణాల గురించి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు, దాని గురించి నేను మాట్లాడతాను. అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తా, నీకు అర్థం అవ్వంది ఏంటంటే శివుడు తన కొడుకుని ఎందుకు చంపాడు, తల నరికి ఏనుగు తల ఎందుకు పెట్టాడు, తన కొడుకు తల ఎందుకు పెట్టలేకపోయాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తే I will very happily listen. I will be very glad. I might go and join Hindu Parishad. You will go and join అవుతా. నాకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తాయి. సేమ్ థింగ్ అయోధ్యను వదిలేసి ఉట్టి ఎవరో ఒక పాతకి కైకేకి ఇచ్చిన వాటికి రాముడిని పంపేసి అంత ఇర్రెస్పాన్సిబిలిటీతో ఒక కింగ్ ఉంటే దాన్ని అది కరెక్టే తను చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను బిహెచ్పిలో చేస్తాను. రోల్ మోడల్స్ అన్నదగ్గ స్త్రీలు ఎప్పుడు నాకు ఎక్కడ కనపడలేదు. సీతమ్మ వారి సహనానికి ప్రతీక, భూదేవ్ అంతటి సహనం సీతమ్మ వారిది. ఎలాగా అంటే అప్పుడు ఏంటంటే దాన్ని రాసింది నేను ఏం చేసినా పడి ఉండాలి అని మగోడు ఒక స్త్రీని నొక్కి పట్టుంచడానికి ఒక సీతమ్మ వారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రై చేశారు ఫ్యూడల్ కైండ్లో. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ రెలెవెంట్ నౌ. It is not relevant. It should not be relevant. What should she have done? Now, a normal, average Indian housewife, she behaves like Sita. I think it is slavery. It is a slavery. ఏం చేస్తుంటారు ఇప్పుడు మోడర్న్ రామాయణం జరుగుతుంది, తను ఊరుకోదు ఇలా చేస్తే. ఎవరైనా ఎత్తుకుపోయారండి. ఇప్పుడు ఏ స్త్రీ అయినా వచ్చేసి అడవికి వెళ్ళిపోతే అని భార్య మీరు వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను వెనకాలంటదా, ఎందుకు మీరు అడగాలని ప్రవోక్ చేస్తుంది కదా.